తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతులు కోటీశ్వరులు కావాలి. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. రైతులు పెట్టుబడిదారులు కావాలి అన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా సాగునీరు అందించాలి, 24 గంటల కరెంటు ఇవ్వాలి, రైతుకు పెట్టుబడులు ఇవ్వాలి, రైతుకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు పనిచేశారు. గత 2.5 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు కుట్రలు చేస్తూ మేడిగడ్డ వద్ద బ్యారేజీని బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ప్రతిపక్షంలో కాళేశ్వరంలో ఏదో జరిగిపోయినట్టు, కాళేశ్వరం నాణ్యత లేదన్నట్లు ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఆ 2 పిల్లల్ని రిపేర్ చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతాంగం అంతా కూడా నీళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నా, కరెంటు రాకుండా నానా తంటాలు పడుతుంటే కూడా రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఈగోను అడ్డం పెట్టుకొని కాళేశ్వరాన్ని నిర్మాణం చేయలేకపోతున్నాడు. కాళేశ్వరంలో కుంగినటువంటి 2 పిల్లలని నిర్మాణం చేయలేకపోతున్నాడు. మరి మా డిమాండు మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పెషల్గా డిమాండ్ చేశారు, మీరు చేత కాకపోతే తప్పుకోండి, మీకు చేత కాకపోతే తప్పుకోండి. మేము మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్ హౌస్ని స్టార్ట్ చేసి ఎల్లంపల్లి, బిగ్ మానేర్, లోయర్ మానేర్, అయ్యర్ మానేర్, అదేవిధంగా అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోశమ్మ సాగర్, బస్వాపూర్, దాంతోపాటు కెనాళ్ళు, చెక్ డ్యామ్లు, చెరువులు మొత్తం 2 నెలల్లో నింపి చూయిస్తామని చెప్పి స్పష్టంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చెప్పారు. చెప్పినప్పుడు కూడా కనీసం చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఇంత సోయి లేదు రేవంత్ రెడ్డికి. అదే కాకుండా రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు చెప్తున్నారు, పెంటారెడ్డి గారు చెప్పారు, శ్యామ్ ప్రసాద్ గారు చెప్పారు, చాలామంది ఇంజనీర్లు చెప్తా ఉన్నారు దీన్ని రిపేర్ చేయొచ్చు, నాణ్యతలో లోపం లేదు. మేడిగండ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి పంప్ హౌజులు ఉన్నాయి, ఈ పంప్ హౌజుల నుంచి నీళ్ళు ఇవ్వచ్చు, ఈ బ్యారేజ్లు, ఈ రిజర్వాయర్లు అన్నీ నింపొచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టేది ఉండే, మిమ్మల్ని శర్రపల్లికి జైలుకు పంపించేది ఉండే. తెలంగాణ రైతాంగం గ్రహిస్తుంది, తెలంగాణ మహిళలు గ్రహిస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ బాయ్, చెప్పిన మాటలు ఎక్కడ బాయ్? నీ అధికారాన్ని కాపాడుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీలో కుమ్మిలాడనప్పటికీ కూడా నీ అధికారంతో అందరినీ బెదిరించుకుంటూ ఇలా ప్రతిపక్ష పార్టీని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, సిట్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అన్ని రకరకాలుగా నీ అధికారాన్ని కొనసాగించుకోవడానికి ప్రతిపక్షాల మీద పడుతున్నావు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి రిజర్వాయర్లు అన్నీ కంప్లీట్ చేయి, ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయి, సీతారాముల ఎత్తిపోతల కంప్లీట్ చేయి, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి, కాళేశ్వరం పూర్తిగా నిర్మాణం కంప్లీట్ చేయి. ఇవన్నీ చేస్తే ప్రజలు హర్షిస్తారు. అవన్నీ పక్కన పెట్టేసేసి ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే మేము ఇలా కొండపోశమ్మ సాగర్కి పాదయాత్ర రూపంలో వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ నిరాహార దీక్షలో భాగంగానే ఇలా కొండపోశమ్మ రిజర్వాయర్ మీద కూర్చున్నాం. కొండపోశమ్మ రిజర్వాయర్లో ఈ టైంలో 14-15 టీఎంసీల నీళ్లు కేసీఆర్ గారు పెట్టారు. మల్లన్న సాగర్లో 35 టీఎంసీల నీళ్లు పెట్టారు. రంగనాయకుల సాగర్లో 3 టీఎంసీలు పెట్టారు. మరి అదేవిధంగా అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా మరి ఇలా ఏ రిజర్వాయర్ చూసినా ఎడారిగా ఉన్నది. ఎక్కడికక్కడ గడ్డలు తెలిపై నీళ్లు లేక
కప్పలు బెగబెగమనే పరిస్థితి వచ్చింది, చేపలు మరణించే పరిస్థితి వచ్చింది. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఇలా పాదయాత్ర పెట్టుకున్నాం. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గంట సేపు 2 గంటల సేపు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా మీరు కన్నేపల్లి పంప్ హౌస్లు వెంటనే స్టార్ట్ చేయాలి, ఈ రిజర్వాయర్లన్నీ నింపాలి. మా డిమాండ్ అది. రేవంత్ రెడ్డి గారు, నీ ఊడుతా ఊపులకు ఎప్పుడు జంకడిక్కడ, నీ సంగతి అందరికీ తెలుసు. నిన్ను పెద్ద ఎత్తున రైతులే ఎక్కడికక్కడ గ్రామాలల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టే రోజు దగ్గరలో ఉంది. వర్షాలు లేవు కాబట్టి ఈ కార్యక్రమము వెంటనే మీరు స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు? మొగులకు మొఖం పెట్టొద్దు అన్నాడు, మొగులు దిక్కు చూడొద్దు అన్నాడు, కరువు వచ్చినా పొలాలలో పంటలు దున్నుకోవాలన్నాడు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు? హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది, కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ నాయకులది రక్తం కోసి పొలాలలో చల్లి పంటలు పండిస్తా అంటున్నాడు. మరి ఇదే ఆ దుర్మార్గం? ఇదా ఒక ప్రభుత్వం అంటే? ఇంత దుర్మార్గమా? నీ మీద 302 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టాలి, 302 మర్డర్ కేసులు పెట్టాలి, నిన్ను జైల్లో పెట్టాలి, నిన్ను చెరుపల్లి జైలుకు పంపించాలి. శ్యాంప్రసాద్ రెడ్డిని కాదు, అదేవిధంగా పెంటారెడ్డిని కాదు, జైల్లోకి పంపించాల్సి వస్తే రక్తం పేరు తీసినందుకు 302 కింద కేసులు బుక్ చేసి జైళ్లకు నిన్ను పంపించాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి. గోదావరి నదిలో వరద ఉన్నప్పటికీ గోదావరి జలాల్ని పైకి లిఫ్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గోదావరిలో ఇంకా ఎలీనో ప్రభావం ఉన్నప్పటికీ పైన మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి వరదను ఒడిసిపట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను నింపుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కన్నెపల్లి వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీళ్లను లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నెపల్లిలో మోటార్లను ఆన్ చేయకుండా నీళ్లెత్తకుండా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని ఇవాళ మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఇవాళ గోదావరిలో ఉన్నటువంటి వరదను యూజ్ చేసుకోవడానికే కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టింది, అక్కడ నీళ్లను నిలపడానికి కాదు. వచ్చిన వరదను వచ్చినట్టు పైకి లిఫ్ట్ చేసుకోవాలంటే ఉద్దేశంతో ప్రపంచంలోనే ఒక గొప్ప ఇంజనీరింగ్ మార్వెల్ను కాళేశ్వరం రూపంలో కేసీఆర్ గారు రూపొందించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంటంటే కింది నుంచి అంటే నదుల నీళ్ళని కూడా కిందికి పారుకుంటూ పోయి నదులు ఇవాళ గోదావరిలో కలిసేటువంటి ప్రయత్నం ఉంటే తిరిగి మళ్ళీ గోదావరి నీళ్లను తెచ్చి వాగుల్ని, వంకల్ని, ఉపనదుల్ని పునరుజ్జీవం చేసేటువంటి ఒక గొప్ప టెక్నాలజీని, రివర్స్ పంపింగ్ టెక్నాలజీని కేసీఆర్ గారు తీసుకువచ్చి ఇక్కడ కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ కూడవెల్లి వాగు పునరుజ్జీవం కావాలన్నా, హల్దీ వాగు పునరుజ్జీవం కావాలన్నా, నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి పొలాలకు నీళ్లు అందాలన్నా, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల ఎకరాలకు నీళ్లు అందాలన్నా వీటన్నిటికీ ప్రధానమైనటువంటి లింకు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కన్నెపల్లిలో పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఆంధ్ర ప్రాంతం ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు చేతిలో పప్పెట్గా మారినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కేవలం ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పక్షాన లేడు. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు పక్షాన నిలబడి రైఫిల్ ఎక్కిపెట్టినటువంటి రేవంత్ రెడ్డి తిరిగి ఆంధ్ర ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం చంద్రబాబు మెప్పు పొందేందుకు ఇవాళ కన్నెపల్లి వద్ద పంపులు ఆన్ చేయకుండా ఇవాళ రైతుల మీదకి మరోసారి ఇవాళ నీళ్లను ఇవ్వకుండా తుపాకీ ఎత్తు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క చర్యలన్నీ బయటపడ్డాయి. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణకు భగీరథుడే. ఇవాళ నువ్వెన్ని కుట్రలు పడినా ఇవాళ కాకపోతే రేపైనా కేసీఆర్ గారి గొప్పతనం తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయం అనేది నిరూపితమైంది. ఇప్పటికైనా నువ్వు ఇగోకోకుండా వెంటనే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించి నీళ్ళు ఎత్తాలే. ఎత్తకపోతే తప్పకుండా నేను తెలంగాణ వ్యతిరేకిగా గుర్తించి రైతాంగం తగిన బుద్ధి చెప్తుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.